రైతు సోదరుల స్వాగతం. కృష్ణా నదిలో ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి కొంత ఫ్లడ్ తగ్గినట్టు అనిపిస్తూ ఉన్నా రాబోయే 24 అవర్స్లో పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో, మహారాష్ట్రలో 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర కన్నడ, దక్షిణ కర్ణాటకతో పాటుగా మహారాష్ట్రలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతా ఉన్నాయి. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి, ఆ ప్రాజెక్ట్ నుంచి నారాయణపూర్కి 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 24 అవర్స్లో 65,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్ దాదాపుగా నిండిపోయింది. గేట్లు ఎత్తి నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నారాయణపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద జూరాల ప్రాజెక్టుకి చేరుతూ ఉంది. నారాయణపూర్లో ఇప్పటికే 35 టీఎంసీల 35.9 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇక అక్కడ ఫ్లడ్ కుషన్ కోసం ఒక 2 టీఎంసీల గ్యాప్ మాత్రమే ఉంది. నారాయణపూర్ నుంచి 55,000 క్యూసెక్ల ఫ్లడ్ జూరాలకి రిలీజ్ అయింది. అయితే ఇంకా జూరాలకి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చేరుతుంది మాత్రం 30,000 క్యూసెక్లు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. నారాయణపూర్ దగ్గర రిలీజ్ అయిన దానికి జూరాలకు చేరే ఫ్లడ్కి సంబంధం లేకుండా పోయింది. ఇక భీమా నదిలో కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ఉజ్జయిని ప్రాజెక్టు నిండిపోయింది. ఉజ్జయిని గేట్లు ఎత్తి 55,000 క్యూసెక్ల వరదని జూరాలకు రిలీజ్ చేశారు. అవి ఇంకా జూరాల చేరలేదు. ఇక ఈ జూరాల ప్రాజెక్ట్ నుంచి జూరాల్లో ఉన్నటువంటి 8 విద్యుత్ యూనిట్లలో, దిగువ ఎగువ యూనిట్లలో 316 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసి 27,210 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల్లో ప్రస్తుతం కెపాసిటీ 9.6 టీఎంసీలు ఉంటే దాదాపుగా 8.9 టీఎంసీల ఫ్లడ్ నిల్వ చేశారు. జూరాల పూర్తి స్థాయిలో నింపే వరకు అధికారులు కిందకి నీటిని వదలమని చెప్పారు. పూర్తిగా దాదాపుగా నింపారు. 96% జూరాలు నిండిపోయింది. ఇక జూరాల కెనాల్స్ కూడా నీటిని విడుదల చేశారు. భీమా లిఫ్ట్ కూడా ఆన్ చేశారు. ఇక కోయిల్ సాగర్, కల్లకుర్తి ఆ లిఫ్ట్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇక తాజాగా ఈ జూరాల ప్రాజెక్టు 318.51 మీటర్ల సామర్థ్యానికి నీటి మట్టం 518.02 మీటర్లకి చేరింది. పెద్దగా గ్యాప్ లేదు, పూర్తిగా నింపారు. వచ్చిన వరద మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నీటి విడుదలకు సంబంధించి నెట్టంపాడు, భీమాలో ఫేజ్ 1, కోయిల్ సాగర్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తానికి, ఇక ఎడమ కుడి ప్రధాన కాలువలకి నీటి విడుదల కొనసాగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు కింద తెలంగాణ రైతులకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక వాతావరణ శాఖ కూడా మరొక హెచ్చరిక జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జూరాల ప్రాజెక్టుకి రాబోయే వారం రోజుల్లో పెద్ద ఎత్తున వరద 30 నుంచి 40 టీఎంసీల వరద చేరే అవకాశం ఉంది. ఒక 3 days వరకు అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కంటిన్యూ అవుతాయా లేదా అనేది క్లారిటీ రావాల్సింది. ఆగస్టు 3వ తేదీ కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ ఇప్పటికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒక 2వ తేదీ నాటికి మరింత క్లారిటీ వస్తుంది. రాబోయే వారం రోజులు పశ్చిమ కనుమల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి. జూరాల ప్రాజెక్టుకి 30 నుంచి 40 టీఎంసీల ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. జూరాల్లో ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఆ ఫ్లడ్ మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి జమ అయ్యే అవకాశం ఉంది. జూరాలకు వస్తున్న ఫ్లడ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకి, నారాయణపూర్ నుంచి రిలీజ్ చేసిన వాటర్కి, ఉజ్జయిని ప్రాజెక్ట్ నుంచి గేట్లు ఎత్తి రిలీజ్ చేసిన వాటర్కి చాలా వేరియేషన్ ఉంది. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. జూరాల ప్రాజెక్టుకి ఈరోజు సాయంత్రానికి 70-80 వేల క్యూసెక్ల ఫ్లడ్ చేరే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.